Hello, hi everyone. Welcome to మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఫర్ బైపీసీ స్టూడెంట్. ఈ కోర్సెస్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మనం కెరియర్ కౌన్సిలింగ్ అనే ఒక ఆప్షన్ పెట్టినప్పుడు చాలా మంది పేరెంట్స్ కాల్ చేశారు, వాళ్ళ పిల్లలతో మాట్లాడించారు. కొంతమంది పిల్లలు మాతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైపీసీ చేసిన మెడిసిన్ కోర్సెస్ ఏదైతే ఉంటుందో అందులో బ్లడ్ చూడడం ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది సార్, నేను అవి చేయలేము, అవి కాకుండా మేనేజ్మెంట్ సైడ్ కానీ ఇంజనీరింగ్ సైడ్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. దాంతోపాటు సెకండ్ రీజన్ ఏమన్నారంటే మెడిసిన్ కంటే ఇంజనీరింగ్ వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్ సైడ్లో బెస్ట్ కెరియర్ ఆప్షన్ ఉన్న కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చాలా మంది అడిగారు. సో ఈ అడ్వైస్ అడిగారు కాబట్టి ఎంతకైనా మంచిది, చాలా మందికి అలా ఉండొచ్చు, ఈ వీడియో ఒకటి చేస్తే సరిపోతుంది కదని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. బైపీసీ కానీ ఎంపీసీ కానీ వాళ్ళకైతే ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్తో ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు అనేది టాప్ 30 ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, అండ్ ఆ కెరియర్ ఆప్షన్ గురించి కూడా ఇంతకుముందు వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు కంప్లీట్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఏ కోర్సెస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ బైపీసీ తర్వాత మీకు ఏ కోర్సెస్కి ఆప్షన్ ఉంటుంది అంటే చాలా ఉంటాయి, బట్ అందులో టాప్ కోర్సెస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటే బీటెక్ కోర్సెస్ ఉంటుంది, అందులో వచ్చేసి బీటెక్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ ఆర్ నానో ఇంజనీరింగ్ టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ జెనెటిక్స్. ఇన్ని రకాల కోర్సులు ఉంటాయి. ఏ కోర్స్ నచ్చితే ఆ కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇందులో మాత్రం ఈ కోర్సెస్ కి ఓవరాల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు బయోటెక్నాలజీ మంచి భవిష్యత్తే ఉంటుంది. ఈ బయోటెక్నాలజీలో ఏముంటుందంటే కాంబినేషన్ ఆఫ్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్, వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అవి డెవలప్ చేయడానికి ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఇందులో ఇవి నేర్పిస్తారు. నెక్స్ట్ మీకు బయో ఇన్ఫర్మేటిక్స్. అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్టికులర్లీ మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ తో చేసే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో బయోమెడికల్ కి సంబంధించి చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అండ్ రాబోయే కాలంలో వీటికి చాలా ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే ఏఐ టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది పాత కోర్సే, సో వీటి గురించి ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఒకసారి చూడండి. ఇవేంటంటే ఈ మెడికల్ డివైస్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మీరు ఏదైనా హాస్పిటల్ కానీ డయాగ్నోస్ సెంటర్లో కానీ కొన్ని మిషన్స్ ఉంటాయి, ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ మిషన్స్ అండ్ ల్యాబ్ మిషన్స్ ఉంటుంది, డయాలసిస్ మిషన్ ఉంటుంది, ఓటీ ఆపరేషన్ థియేటర్లో మిషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన డివైస్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది కంప్లీట్ గా ఇక్కడ నేర్పిస్తారు. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించిన మెయింటెనెన్స్ పూర్తిగా ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇది మోస్ట్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది, జాబ్స్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఈ రకంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అంటే ఎప్పటికీ డెవలప్ అయ్యే కోర్స్ ఇది అండ్ ఎప్పటికీ అవకాశాలు ఉండే కోర్స్, బాగానే ఉంటుంది ఇది కూడా. ఇవేంటంటే ఇంక్లూడింగ్ ఇరిగేషన్స్ కానీ, మిషనరీస్ కానీ, ఫామ్ కి సంబంధించిన స్ట్రక్చరల్ మిషన్స్ కానీ అవి ఎలా చేస్తారు, ఎలా డెవలప్ చేయాలనేది కంప్లీట్ గా ఇక్కడ నేర్పిస్తారు. నెక్స్ట్ మీకు ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్. ఇవేంటంటే ఈ ఫుడ్ ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో వాటి గురించి బాగా నేర్పిస్తారు ఇక్కడ. సో ఈ రోజు ఫుడ్ టెక్నాలజీలో చాలా రకమైన ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన టెక్నాలజీ కానీ, మిషనరీస్ కానీ వాటికి ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలని ఇక్కడ నేర్పిస్తారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ ఇంజనీరింగ్. ఇప్పుడైతే బాగా ప్రపంచం మొత్తానికి బాగా ఫోకస్ అవుతుంది. ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉండాలి, ఏంటి అనేది ఒక ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ తో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇక్కడ నేర్పిస్తారు. వీటికి సంబంధించి చాలా భవిష్యత్తులో ఇంటర్నేషనల్ గా చాలా అవకాశాలు ఉంటుంది. సో ఇది ఇక్కడ నేర్పించేది. అండ్ నెక్స్ట్ మీకు ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. ఫార్మస్యూటికల్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఫార్మకి సంబంధించిన డ్రగ్స్ కానీ అండ్ ఇంక్లూడింగ్ డ్రగ్ ఫార్ములేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఇలాంటి వర్క్ అనేది ఇక్కడ నేర్పిస్తారు. సో నానో టెక్నాలజీ, నానో ఇంజనీరింగ్. నానో టెక్నాలజీ, నానో మెటీరియల్ కి సంబంధించిన చాలా అవసరాలు ఉంటుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ ప్రాపర్టీ, యూనిక్ ప్రాపర్టీస్ గురించి ఇక్కడ నేర్పిస్తారు. ఇది కూడా మంచి భవిష్యత్తు ఉన్న కోర్సెస్. నెక్స్ట్ మీకు జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ బయోమెడికల్ జెనెటిక్స్. జెనెటిక్ డిజార్డర్స్ ఏదైతే ఉంటుందో వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో వీళ్ళు బాగా యూజ్ అవుతారు. అంటే ఇక్కడ ఏం నేర్పిస్తారు అంటే దిస్ ఫీల్డ్ ఇన్వాల్వ్స్ ద మ్యానిపులేషన్ ఆఫ్ జీన్స్ అండ్ జెనెటిక్ మెటీరియల్. వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, కంట్రోల్
తీసుకురావడానికి కొత్త కొత్త మిషనరీస్ కానీ, అప్లికేషన్స్ కానీ, మెటీరియల్స్ కానీ, మ్యానిపులేషన్స్ ఆఫ్ జీన్స్ అండ్ జెనెటిక్స్ కి సంబంధించిన మెటీరియల్ కానీ ఎలా యూజ్ చేయాలి, ఏమేం చేయాలి, కొత్త టెక్నాలజీ ఎలా డెవలప్ చేయాలి అనేది కంప్లీట్ గా ఇక్కడ నేర్పిస్తారు. సో వీటికి జాబ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ ఉన్న వాటిలో కూడా హై లెవెల్లో సాలరీస్ ఉంటుంది. సో ఇదండి ఓవరాల్ గా ఈ కోర్సెస్ గురించి. ఇంకా నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మీరు కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. సో బైపీసీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్సెస్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ వాటి గురించి అంత ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదైతే మెయిన్ కోర్సెస్ కాబట్టి ఇవి చేసుకోండి, ఇవి కూడా బాగానే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు దీంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా కెరియర్ గురించి చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ప్రీవియస్ వీడియో చూడండి. లేదు ఇంకా మాకు డౌట్ ఉంది ఈ కెరియర్ తర్వాత ఈ కోర్సెస్కి అప్లై చేయడం కానీ, లేదంటే ఈ కోర్స్ చేసుకున్న తర్వాత కానీ, ఇదే కాకుండా వేరే కోర్సులు అయినా సరే ఏదైనా చేసుకున్న తర్వాత కెరియర్ అనేది ఎలా ఉంటుంది అంటే నీట్ కానీ, జేఈ కానీ, ఏదైతే బైపీసీ ఎంపీసీ తర్వాత మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, ఒకటే ఉంటుందా, ఎన్ని ఉంటాయి, వాటి గురించి, అదేవిధంగా మీకు కెరియర్లో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు కెరియర్ ఆప్షన్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాము. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ విధంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీ కెరియర్ కౌన్సిలర్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.